నెల్లూరు జిల్లా రాపూరు తిక్కన పార్క్ రూపురేఖలు మార్చేందుకు తన వంతు కృషి చేస్తాను అని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తెలిపారు. తిక్కన పార్కును సోమవారం ఆయన పరిశీలించి అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గతంలో పార్కులో పచ్చని చెట్లతో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండేదని అని ప్రస్తుతం ఎండిపోయిన చెట్లతో అందవిహారంగా మారిందని త్వరలో పార్కును ఆహ్లాదకరంగా మార్చి రాపూర్ పట్టణ వాసులకు అందిస్తామని తిరుపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ వాసు, వెంకటరమణారెడ్డి, జీవి గురునాథం, పెంచల్ రెడ్డి, మోహన్, ఎంఎంటి మధురెడ్డి, చాంద్ బాషా, కన్నయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లారీకి ఇప్పుడు రెండు బేస్కి దానికి సంబంధం లేకుండా రోజు పోతే అది విడిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలి మనం దాన్ని ఒక రోజు క్లీన్ చేస్తే దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ పోయింది దానికి సపరేట్ చేసి అలా పిల్లలు క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఒక ఎస్టిమేషన్ అయింది, ఎమ్మెల్యే గారికి చెప్పేసి నేను మాట్లాడేసి వచ్చినాను. రాజధాని చెప్పారు కాబట్టి మళ్ళీ ఎన్ని ఎస్టిమేషన్ ఇచ్చినా నగదు ఎస్టిమేషన్ 10 మందికి ఉపయోగపడేది కాబట్టి ప్రైవేట్ ఒకటి శ్మశానాలు ఒకటి ముఖ్యమైన అసలు ఏమేమి నాకు సంవత్సరం క్లియర్ చేస్తుంది. బయటికి క్లియర్ చేసిన తర్వాత లోపల